ప్రపంచం మొత్తం యుద్ధాల మీద మాట్లాడుతుంటే భారత్ మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉందో తెలుసా మీకు? ఇది బలహీనత అనుకుంటున్నారా, లేక ఇది భయం అనుకుంటున్నారా? ఇక్కడే ఇండియా ఒక మేజర్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఈ సైలెన్స్ వెనుక ఉన్న నిజం తెలిస్తే ఇండియా ఎందుకు గేమ్ చేంజ్ చేస్తుందో ఫైనల్ గా మీకే అర్థమవుతుంది. అసలు ప్రపంచం మొత్తం ఈ వార్ ఎన్విరాన్మెంట్ ఎందుకు క్రియేట్ అయింది? ఈ రోజు మనం జీవిస్తున్న ప్రపంచం శాంతియుత ప్రపంచం కాదు. ప్రతిరోజు న్యూస్ చూస్తే సేమ్ వర్డ్స్ వినిపిస్తుంటాయి. వార్ అని, అటాక్ అని, శాంక్షన్స్ అని, రిఫ్యూజీస్ అని, టెన్షన్స్ అని. యూరోప్ లో ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ హమాస్ వార్, ఏషియాలో చైనా తైవాన్ టెన్షన్స్, ఆఫ్రికాలో సివిల్ వార్స్. మీకు ఇవన్నీ సపరేట్ ఇన్సిడెంట్ లా కనిపించినా వీటి వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఒకటే. ప్రపంచంలో పవర్ ఒక కంట్రీ దగ్గర ఉండకుండా పవర్ బ్యాలెన్స్ అవుతుంది. ఓల్డ్ గ్లోబల్ సిస్టమ్ నెమ్మదిగా కూలిపోతుంది, కానీ కొత్త గ్లోబల్ సిస్టమ్ ఇంకా పూర్తిగా షేప్ తీసుకోలేదు. ఈ ట్రాన్సిషన్ ఫేజ్ లోనే ఇన్స్టెబిలిటీ, కన్ఫ్లిక్ట్స్, వార్స్ అన్ని జరుగుతున్నాయి. ఈ వీడియోలో మనం ఎమోషన్స్ తో కాదు, స్లోగన్స్ తో కూడా కాదు, డేటా, హిస్టరీ, స్ట్రాటజీ ఆధారంగా రియాలిటీని అండర్స్టాండ్ చేసుకున్నాం. మోడర్న్ వార్స్ బ్యాటిల్ ఫీల్డ్ లో కాదు, సిస్టమ్ లో జరుగుతున్నాయి. ఈ రోజు యుద్ధం అంటే గన్స్ మాత్రమే కాదు, మోడర్న్ వార్ఫేర్ అంటే మల్టీ డైమెన్షనల్ వార్. ప్రెసెంట్ యుద్ధాలు ఎలా జరుగుతున్నాయంటే ఒక దేశం మిలిటరీ వారిని బాంబ్స్, మిసైల్స్, డ్రోన్స్ తో చేస్తుంది. మరొక దేశం ఎకానమిక్ వారిని బ్యాంకింగ్ సిస్టమ్ తో, శాంక్షన్స్ తో చేస్తుంది. ఇలా ఇంకో దేశం ఎనర్జీ వారిని ఆయిల్ అండ్ గ్యాస్ కంట్రోల్ తో చేస్తుంది. ఇన్ఫర్మేషన్ వారిని మీడియా, సోషల్ మీడియా నెరేటివ్స్ తో, డిప్లొమాటిక్ వారిని ఎలీస్ మీద ప్రెషర్ తో. ఇలా ఏ దేశానికి ఎక్కడ బలం ఉందో ఆ వ్యవస్థతో పక్క దేశాల వ్యవస్థల మీద యుద్ధాలు స్టార్ట్ చేస్తున్నాయి. ఈ వార్స్ లో ఓడిపోయిన దేశం ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండానే కొలాప్స్ అవుతుంది. భారత్ ఈ షిఫ్ట్ ని చాలా ముందే గుర్తించింది. అందుకే ప్రెసెంట్ ఇండియా ప్లేస్ ఏ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ గేమ్, నాట్ ఎమోషనల్ రియాక్షన్స్. కోల్డ్ వార్ తర్వాత ప్రపంచం ఎలా మారిందో చూద్దాం. కోల్డ్ వార్ కాలంలో వరల్డ్ 2 పవర్ బ్లాక్స్ గా డివైడ్ అయిపోయాయి. యుఎస్ బ్లాక్ ఒకటి, సోవియట్ బ్లాక్ ఒకటి. ఆ కోల్డ్ వార్ టైంలో ఇండియా చూస్ ద నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. ఏ బ్లాక్ కి పూర్తిగా సపోర్ట్ ఇవ్వలేదు. కానీ 1991లో సినారియో చేంజ్ అయిపోయింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. అమెరికా ఒక సూపర్ పవర్ కంట్రీగా మారిపోయింది. ప్రెసెంట్ ఇప్పుడు మళ్ళీ పవర్ బ్యాలెన్స్ మారుతుంది. ప్రెసెంట్ వరల్డ్ ఈజ్ మల్టీపోలార్ వరల్డ్. మల్టీపోలార్ వరల్డ్ అంటే ఒక దేశం దగ్గర ప్రపంచాన్ని కంట్రోల్ చేసే పవర్ ఉండదు. అన్ని దేశాలు పవర్ సెంటర్స్ గా మారిపోయాయి. ఈ కొత్త ప్రపంచ వ్యవస్థలో ఇండియాస్ రోల్ ఈజ్ ఏ క్రూషియల్, నాట్ యాజ్ ఏ ఫాలోవర్ బట్ యాజ్ ఏ కీ స్ట్రాటజిక్ ప్లేయర్. భారత్ ఎందుకు అంత ముఖ్యమైన దేశంగా మారింది ఈ ప్రపంచంలో? ఈ రోజు ఇండియా ఒక నార్మల్ కంట్రీ కాదు. భారత్ ఈ రోజు వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ కలిగి ఉన్న ఒక దేశం, ఎకానమీలో 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్న ఒక కంట్రీ, అండ్ ఆల్సో ఏ న్యూక్లియర్ పవర్ నేషన్ కూడా. ఇండియా స్ట్రాటజికల్లీ లొకేటెడ్ బిట్వీన్ కీ సీ రూట్స్. ఇండో పసిఫిక్ ఓషన్ రీజియన్ లో ఇండియా లేకుండా ఏ మేజర్ స్ట్రాటజీ వర్క్ అవ్వదు. అందుకే ఎవ్రీ సూపర్ పవర్ కంట్రీ ఈజ్ వాచింగ్ ఇండియా, నాట్ టు కంట్రోల్ ఇట్ బట్ టు పార్ట్నర్, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ కౌంటర్ టు బ్యాలెన్స్ ఇట్. ప్రపంచ శక్తులు భారత్ నుండి ఏమి కోరుకుంటున్నాయో తెలుసా? అమెరికా తన సైడ్ నుండి చైనా అగైనెస్ట్ బ్లాక్ లో ఇండియా స్టాండ్ తీసుకోవాలి అని అంటుంది. క్వాడ్ ని స్ట్రెంథన్ చేయాలి అని అంటుంది. రష్యా ఏమో వరల్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కొనసాగించండి, వెస్టర్న్ శాంక్షన్ కి ఇండియా సపోర్ట్ ఇవ్వకూడదు అంటుంది. మరి చైనా ఏమో ఇండియా సైలెంట్ గా ఉండండి, బార్డర్ ఇష్యూలో ప్రెషర్ తగ్గించండి అని అంటుంది. గ్లోబల్ సౌత్ కంట్రీస్ కోరేది ఒకటే, ఇండియా లీడర్షిప్ తీసుకోవాలి, వాయిస్ ఫర్ డెవలపింగ్ నేషన్స్ గా నిలవాలి. ఇలా అన్ని కంట్రీస్ మన డెసిషన్ ని అలా తీసుకోండి, ఇలా తీసుకోండి అని చెప్తున్నాయి. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే ఇండియాకి ఒక స్ట్రాటజిక్ డెసిషన్ ఉంది అని. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఇండియా టేక్స్ వన్ రాంగ్ స్టెప్. దాని ఇంపాక్ట్ డికేట్స్ పాటు ఇండియాలో ఉన్న జనాభా మీద ఉంటుంది. అందుకే ఇండియాస్ ఫారెన్ పాలసీ టుడే ఈజ్ నాట్ అబౌట్ ఎమోషన్స్ బట్ అబౌట్ క్యాలిక్యులేటెడ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇండియాస్ ఫారెన్ పాలసీ హార్ట్ ఈస్ స్ట్రాటజిక్ అటానమీ. స్ట్రాటజిక్ అటానమీ అంటే you don't approach the world about being fair and equitable when it comes to your national interest. On our national interest prevails. Even today we are sometimes pressed by countries to take position saying some great principle of international relations is involved. I asked them, where were you when that principle applied to me? In the final analysis, national interest trumps everything else. We decide our own choices. నేషనల్ ఇంట్రెస్ట్ కమ్స్ ఫస్ట్ అని. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. నెహ్రూ కాలంలోనే నాన్ అలైన్మెంట్ లో మనం ఉండేవాళ్ళం. ఈ రోజు మల్టీ అలైన్మెంట్ లో ఉంటున్నాం. అంతే. ఇండియా డెవలప్ కావాలంటే అన్ని దేశాలతో ఫ్రెండ్షిప్ అవసరం ఉంది. దానికి ఇండియా అమెరికాతో ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ, రష్యాతో ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ, అవసరం అనిపిస్తే చైనాతో కాంపిటీషన్ లో కూడా ఉంటుంది. బట్ ఫుల్ అలైన్మెంట్ విత్ నో క్యాంప్. ఇండియా ప్లేస్ ఇట్స్ ఓన్ గేమ్ ఆన్ ఇట్స్ ఓన్ టర్మ్స్. ఇదే ఇండియాస్
రియల్ పవర్ ఇన్ ఏ మల్టీపోలార్ వరల్డ్. భారత్ ఒక సైడ్ తీసుకుంటే జరిగే పరిణామాలు ఏంటో తెలుసా? నౌ ఇమాజిన్ దిస్, ఇఫ్ ఇండియా టేక్స్ వన్ క్లియర్ సైడ్, ఎకానమిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, రూపీ వాల్యూ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. డిఫెన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే వెపన్ సప్లై ఆగిపోతుంది, క్రిటికల్ టెక్నాలజీ యాక్సెస్ తగ్గుతుంది. సామాన్యుడిపై పెట్రోల్ ప్రైసెస్, గ్యాస్ ప్రైసెస్, ఫుడ్ ప్రైసెస్ ఇవన్నీ భారంగా మారిపోతాయి. అంటే ఫారెన్ పాలసీ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ పాలిటిక్స్, ఇట్ డైరెక్ట్లీ హిట్స్ ఎవ్రీ ఇండియన్ హౌస్ హోల్డ్. అందుకే ఇండియాస్ డిప్లొమాటిక్ చాయిసెస్ మస్ట్ బి కాషియస్, బ్యాలెన్స్డ్ అండ్ లాంగ్ టర్మ్ ఓరియంటెడ్. మనం సైలెంట్ గా ఉండడం వల్ల మనం లో ప్రైసెస్ కి ఆయిల్ అండ్ గ్యాస్ కొంటున్నాం, ప్రతి కంట్రీతో బిజినెస్ చేస్తున్నాం, G20 బ్రిక్స్ లో మెయిన్ రోల్ పోషిస్తున్నాం. గ్లోబల్ సౌత్ లో ఉన్న అన్ని కంట్రీస్ కి మనం అంటే బాగా నమ్మకం ఉంది, డిప్లొమాటిక్ స్పేస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. భారత్ ఎక్కడ సైలెంట్ గా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో బాగా తెలుసుకుంది. ఇదే స్ట్రాటజిక్ ఎటానమీ ఇన్ యాక్షన్. అసలు ఫారెన్ మీడియా ఎందుకు భారత్ పై విమర్శలు చేస్తుందో మీకు తెలుసా? ఎందుకంటే భారత్ కొన్ని పెద్ద కంట్రీస్ కంట్రోల్లో ఉండదు. భారత్ ఒక కంట్రీకి పర్టికులర్ గా సపోర్ట్ చేస్తాను అని చెప్పడం లేదు, చేయను అని చెప్పడం లేదు. అందుకే ఫారెన్ మీడియాకి ఇండియా అంటే నచ్చడం లేదు. కొన్ని కంట్రీస్ కి ఇది అసౌకర్యంగా ఉంటుంది, కానీ భారత్ దృష్టిలో మీడియా హెడ్లైన్స్ కాదు, కంట్రీస్ ఫ్యూచర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ప్రెసెంట్ ఇండియా రియాక్ట్ అయ్యే దేశం కాదు, రెస్పాన్స్ డిజైన్ చేసే దేశం. ఈ సైలెన్స్ ఫ్యూచర్ సూపర్ పవర్ భారత్ కు పునాది. ప్రపంచం మొత్తం యుద్ధాల్లో చిక్కుకున్నప్పుడు ఇండియా చోజ్ స్టెబిలిటీ. ఫైనల్ కన్క్లూజన్ కి వచ్చేద్దాం. మౌనం కూడా ఒక శక్తి. ఇండియా సైలెన్స్ ఏంటంటే బలహీనత కాదు, భయం కాదు, అవకాశవాదం కాదు. ఇది ఒక జాతీయ వ్యూహం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. భారత్ ఈ విధానాన్ని కొనసాగించాలా లేదా స్పష్టంగా ఒకవైపు నిలబడాలా? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి డీప్ జియో పాలిటిక్స్ అనాలిసిస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.